ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మాట్లాడరా, ఎదురుగానే ఉందిగా. సింధు, ఎందుకు ఇలా చేశావు? నేనేం చేశాను వాస్తవ్ గారు? మా దగ్గర ఎందుకు నిజం దాచావు? నా వ్యక్తిగతం మీకు చెప్పి నాతో పాటు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. నిన్ను మా కుటుంబంలో మనిషిగా చూసాం. నేను మీ కుటుంబ సభ్యురాలిగా మీతో కలిసిపోయాను కదా వాస్తవ్ గారు. నువ్వు మాతో కలిసిపోయినప్పుడు నీ బాధ మా బాధ కదా. నా వల్ల ఏ ఒక్కరికి చిన్న కష్టం కానీ నష్టం కానీ రాకూడదని నా ఆలోచన. నిన్ను మేము ఎంతగానో నమ్మాం, కానీ నువ్వే మమ్మల్ని నమ్మలేదు. నా భర్త, అత్తయ్య, మావయ్య నన్ను నమ్మలేకపోయారు. మీరు కూడా వాళ్ళలాగే నేను ఎవరైతే నా వాళ్ళు అని ప్రేమిస్తానో వాళ్ళే నన్ను అపార్థం చేసుకుంటారు. ఇది మీ తప్పు కాదు వాస్తవ్ గారు, నా జాతకంలోనే ఉంది. నీ జాతకాలు జీవితాల గురించి మాకెందుకు? ఆఖరిసారిగా నువ్వేం చెప్పదలుచుకున్నావో వాస్తవుకు చెప్పు. మీరు కూడా మీ అమ్మలాగే వాళ్ళ తప్పుడు మాటలు నమ్ముతున్నారా? సైలెంట్గా ఉన్నారంటేనే అర్థమవుతుంది. నన్ను నమ్మండి నమ్మండి అంటూ నా జీవితంలో ఇప్పటి వరకు ఎంతో మందిని బ్రతిమలాడాను. ఇంకా ఎంతమందినని ఇలా బ్రతిమలాడుకుంటూ వెళ్ళాలి? ఇప్పటికే బాగా అలసిపోయాను. ఇంక నా వల్ల కాదు. ఇది నా ఆత్మాభిమానానికి, నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. తప్పు చేయకుండా తలదించడం నాకు అలవాట్లేదు. మీరు రిజైన్ చేయమంటే నేను ఇప్పుడే చేసేస్తాను. చెప్పండి వాస్తవ్ గారు. వాడు మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఇన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ వాస్తవ్ గారు. ఆగమ్మ సింధు, ఏంటి రాజీనామా చేస్తున్నావా? ఒక్క నిమిషం చేద్దు గాని, కానీ నేను వీళ్ళతో మాట్లాడిన తర్వాత. ఏమండి తయారు గారు, మీరు మా దాము చెప్పింది నిజమని నమ్మారు, అవునా? అవును. వాస్తవ్, నువ్వు మీ అమ్మ చెప్పింది నమ్మావా? అన్నిటికీ మౌనం సమాధానం కాదు, మాట్లాడు వాస్తవ్. నమ్మాల్సిన పరిస్థితి సార్. గుడ్. వాస్తవ్, నువ్వు మీ అమ్మని నమ్మావు, మీ అమ్మ మా దాముని నమ్మింది. కానీ సింధుని మాత్రం ఎవ్వరూ నమ్మడం లేదు. అందరూ అనుమానిస్తూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు, అపార్థం చేసుకుంటున్నారు.
అందుకు నేనే మినహాయింపు కాదు. నేను ఒకప్పుడు మీలాగే సింధుని అనుమానించాను. తాయారు గారు, సింధు గురించి జరిగిన ప్రతి విషయం మా దాముకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసని మీరు నమ్ముతారా? నమ్ముతాను. అయితే మీరిద్దరిప్పుడు నా మాటలు జాగ్రత్తగా వినండి. సింధు గురించి జరిగినది ప్రతిదీ నేను చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మా దాము మీతో చెప్పినవన్నీ వాస్తవాలు కాదు. ఇదే విషయం నలుగురిలో చెప్పమంటే చెప్పలేను. ఎందుకంటే దాముకి మాటిచ్చాను, నిజాన్ని నాలోనే సమాధి చేసుకుంటానని. మరి ఇప్పుడు మాతో ఎందుకు చెప్తున్నారని మీకు అనుమానం రావచ్చు. దానికి కారణం కూడా చెప్తాను. ఒక మానవతా మూర్తిని, ఓ మంచి మనసుని మూర్ఖత్వంతో మేమెలాగూ దూరం చేసుకున్నాం. మీరు కూడా దూరం చేసుకోకూడదనే నేనింత దూరం వచ్చాను. అసలు సింధు గురించి మీకు తెలుసా? తను ఎలా ఉండేదో తెలుసా? ఇప్పుడు చెప్పండి, సింధు ఏ తప్పు చేయలేదంటానికి మీకింకా ఏమైనా సాక్ష్యాలు, ఆధారాలు కావాలా? తన తరపున మాట్లాడడానికి నేను ఈ మామయ్య ఉన్నాడు. అమ్మా సింధు, నన్ను క్షమించమ్మా. దమయంతి మాటలు నమ్మి నిన్ను అపార్థం చేసుకున్నాను. నిన్ను అనరాని మాటలు అన్నాను. ఈ విషయంలో నేను చాలా పాపం చేశాను. అయ్యో అమ్మా, ఊరుకోండి. పెద్దవారు, మీరు నన్ను క్షమించమనడం ఏంటండి? క్షమయా ధరిత్రి, క్షమించడం భూదేవి కన్నా ఎక్కువ సహనం కల గొప్ప మనిషమ్మ సింధు. సింధు, మా అమ్మ అనుమానం పోగొట్టాలని అలా మాట్లాడాను తప్ప నిన్ను అనుమానించి కాదు. నాకు జన్మనిచ్చిన మా అమ్మ కంటే నువ్వంటేనే నాకు ఎక్కువ నమ్మకం. నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను సింధు. ఎనీవే, కంగ్రాచులేషన్స్. దేనికి వాస్తవ్ గారు? నువ్వు డిజైన్ చేసిన ప్లాన్ని సునంద మేడం ఓకే చేశారంటగా. మేడం ఫోన్ చేసి చెప్పారు. అమ్మ సింధు, నేను వస్తానమ్మా. ఒక్క నిమిషం వాస్తవ్ గారు, మావయ్యతో మాట్లాడొస్తాను. మావయ్య. ఏంటి సింధు? సింధు అమ్మా, ఏంటమ్మా ఇది? ఇన్నాళ్ళు నాలో నేను కుమిలిపోయానమ్మా. ఈ నిజాన్ని దాచుకొని ఇప్పుడు తాయారు గారికి వాస్తవికి చెప్పిన తర్వాత
నా మనసు కాస్త తేలికైంది. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు మావయ్య. సమయానికి దేవుళ్ళ వచ్చి నా ఆత్మ గౌరవాన్ని కాపాడారు. ఇందులో నేను చేసిందేముందమ్మా, జరిగింది చెప్పాను అంతే. ఇన్నాళ్ళు నా కోసం నిలబడేవాళ్ళు ఎవరూ లేరని ఎంతగానో బాధపడేదాన్ని. అసలు మీరు నా కోసం వస్తారనుకోలేదు మావయ్య. తాయారు గారు నీతో మాట్లాడడం నేను విన్నానమ్మా. ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే నీకు అండగా నిలబడ్డం కోసం సిద్ధంగా ఉన్నాను. అవకాశం వచ్చింది, చేశానమ్మా. ఇందాక తాయారు గారన్నారు, నీ వైపు నిలబడి నీకోసం మాట్లాడే మనిషిని తీసుకురా అని. ఈరోజు నాకు మీరున్నారు మావయ్య. నాకు ఓ మనిషి తోడున్నారని నిరూపించారు. నాలో ధైర్యాన్ని నింపారు. మీ రుణం తీర్చుకోలేను మావయ్య. అదిగో ఇదే వద్దనేది. నీ గొప్ప మనసు ముందు ఈ పెద్ద వయసు చాలా చిన్నదమ్మా. నిజానికి నేనే క్షమించమని అడగాలి. మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి మావయ్య? అవునమ్మా, నీ జీవితంలో ఇంత జరుగుతూ ఉంటే చేతగాని వాడిలా, మాటరాని వాడిలా ఉండిపోయాను కదా. నేను కూడా అందరిలా నీ గురించి ఆలోచించానే తప్ప, నా చేతుల మీదుగా నా కళ్ల ముందు పెరిగిన సింధు ఇలా ఎలా చేస్తుందని ఆలోచించలేకపోయాను. నిజం నాకు తెలిసినా నా వైపు నుంచి నీకు ఏ చిన్న సహాయం చేయలేకపోయాను. పరిస్థితులు నా మీద పగబడితే మీరు మాత్రం ఏం చేస్తారు మావయ్య? నేనేదైనా కోపంలో మీ ముందు తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి మావయ్య. లేదమ్మా, నువ్వెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు, మాట్లాడవు కూడా. సింధు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు నేను తోడుగా ఉండాలి అనుకుంటున్నాను, ఉంటాను కూడా. దాము నా చేత ఒట్టు వేయించి నన్ను అసమర్థులను చేసింది. భార్యా పిల్లలతో పెనవేసుకున్న పాశం నీకింతకన్నా ఏ సహాయం చేయనివ్వకుండా చేస్తోంది. మీరు నాకు అండగా ఉంటే చాలు మావయ్య. ఏం సహాయం చేయకపోయినా పర్వాలేదు. వస్తానమ్మా. చెప్తాను, ముందు స్వీట్స్ తినండి. స్వీట్స్ వచ్చినాయి, స్వీట్స్ వచ్చినాయి. స్వీట్ ఇచ్చారంటే ఏదన్నా గుడ్ న్యూసా ఆంటీ? అవును, అలాంటిదే. నేను చైర్మన్ బాధ్యతలు స్వీకరించాక నా ఫస్ట్ టాస్క్ సక్సెస్ అయింది. అందుకే ఈ సంతోషం. ఫ్రెండ్, ఏంటా టాస్క్? ప్రాజెక్ట్ విషయంలో నేను డిజైన్ చేసిన ప్లాన్ అందరికీ నచ్చింది. పిల్లకల దగ్గర తన గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటా ఉండదో చూడు. అంతేకాదు, ఇన్నేళ్ల తర్వాత నా వ్యక్తిత్వాన్ని నమ్మి నాకు అండగా నిలబడే ఆసరా ఓ వ్యక్తి రూపంలో ఈ ఇంట్లో దొరికింది. ఈ ఇంట్లో వ్యక్త నిన్ను సపోర్ట్ చేస్తా ఉంటాడా?
ఎవరు వింటారా? మన వల్ల ఒకరికి మంచి జరగాలే తప్ప ఎలాంటి చెడు జరగకూడదు. అదే గొప్ప వ్యక్తిత్వం. అబ్బో, అప్పటికే తన వ్యక్తిత్వం ఒక్కటే ఇక్కడ గొప్పదని, మిగతా వాళ్ళది ఎందుకు పనికిరాని వ్యక్తిత్వం అంటూ పిల్లకాయల దగ్గర బిల్డప్ ఇచ్చుకుంటా ఉండదు. అంటే ఇప్పుడు నువ్వు నీ వ్యక్తిత్వంతో సక్సెస్ అయ్యావా ఆంటీ? మన నిజాయితీయే మనల్ని ఎప్పటికైనా గెలిపిస్తుంది. హే, ఫ్రెండ్ కలిసింది, మా ఫ్రెండ్ కలిసింది. ముందు తినండి. మా అమ్మ ఏడ్సొచ్చిందో. అమ్మి, ఏంటమ్మే? ఆ బిందు ఈ ఇంట్లో ఉంటే అబ్బి నాకు దగ్గర అవుతాడని చెప్పుండావా లేదా? చెప్పాను. కానీ నువ్వు చెప్పిన మాదిరిగా ఇక్కడ ఏది కూడా జరగడం లేదో. అంతా రివర్స్ లోనే జరుగుతా ఉండదు. ఏమైందమ్మే? నేను అబ్బి భార్య భర్తలం కాదనే డౌట్ బిందుకి ఇంకా పోలేదమ్మే. మమ్మల్ని విడగొట్టి అదేదో సక్సెస్ అయిపోయిన మాదిరిగా పిల్లకాయలకి చెప్పి స్వీట్స్ కూడా పంచుతా ఉండదు. ఆ యమ్మి ఏదో గెలిచినట్టు బోమని గొప్పలకి పోతా ఉండదమ్మే. ఆఫీసులో కూడా అంతే అమ్మే. అబ్బికి దగ్గర అవుదామని నేను పోతే తన ముందే నా పరువు తీసి అవమానించుండది. ఆఫీస్లో సింధు నిన్ను అవమానించుండదా? అవునమ్మే. అసలేం జరిగింది ఆఫీస్లో? పొట్లకాయ పప్ప. అయినా అది నేను చేయలేదే. అసలు అది క్యారేజ్లోకి ఎట్టా వచ్చుండది? నేను చేసుండన్నమ్మే. నువ్వా? అవునమ్మే. అన్ని నువ్వు చేసిన వంటలు అబ్బికి ఏం నచ్చుతాయో అని నేను చేసిన వంట కూడా తనకి రుచి చూపిద్దామని పొట్లకాయ పప్పు చేసుండాను. అయినా నీకు చేయడానికి పొట్లకాయ పప్పే దొరికిందా? పొట్లకాయ పప్పేయడమేంటి? వెరైటీగా ట్రై చేద్దామనే. నీ బొంద వెరైటీ. ఆ చేసేదేదో ఆలు ఫ్రైయో పాలకూర పప్పో చెయ్యొచ్చు కదే. ఎంచక్క లొట్టలేసుకుంటూ తినేవాడు. యష్కి దగ్గర కమ్మని పంపిస్తే ఇంకొంచెం దూరం పెంచుకుని వచ్చినావన్నమాట. సారీ అమ్మే, ఏదో తెలియకుండా అలా చేసుండాను. జరగాల్సిందంతా జరిగిపోయి ఉండాక నాకు సారీ చెప్పి ఏం లాభమే? యష్కి నువ్వు దగ్గర అవడం కాదు, ఆ సింధు దగ్గరయ్యేలా నువ్వే ఛాన్స్ ఇస్తుండవమ్మే. ఇక మీదట లాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటానమ్మే. ఏదైనా నువ్వు చేసే ముందు ఒకసారి నాకు చెప్పి చెయ్యి. వెరైటీకి పోయి యష్ నిన్ను పూర్తిగా దూరం చేసుకునేలా చేయకు. అట్నే అమ్మే. ఆ సింధు పరువు ఎట్టా తీయాలో నేను చూసుకుంటాను. నా కూతుర్ని అవమానించింది అది. అంత తేలిగ్గా వదిలేస్తానా? అంతకంత బదులిచ్చేను. యా ఓకే ఓకే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మావయ్య, స్వీట్ తీసుకోండి. ఏంటమ్మా ఇవాళ చాలా సంతోషంగా కనపడుతున్నావు? అవును మావయ్య, జీవితంలో మళ్ళీ చాలా రోజుల తర్వాత నాకు ఆనందం దొరికింది. ఏదైనా శుభవార్త? అలాంటిదే మావయ్య. నా అనుకున్న వాళ్ళ నుంచి నన్ను దూరం చెయ్యాలని ఒకరు ప్రయత్నించారు. ఆ విషయంలో ఎప్పుడూ లేంది ఎందుకో ఆ దేవుడు నన్ను సపోర్ట్ చేశాడు. ఇంక ఎవరు నా గురించి ఎన్ని చెప్పినా వాస్తవ్ గారి కంపెనీలో నా స్థానం పోదు. ఎప్పటికీ అది పదిలంగా ఉండిపోతుంది. మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు మంచి చేస్తాడమ్మా. దానికన్నా ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది మావయ్య. ఏంటమ్మా అది? ఎన్నాళ్ళు నేను ఒంటరిని, కానీ ఇప్పుడు నా కోసం ఒక మనిషి ఉన్నారు. అదే ఇంకా నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.
ఈ ఆనందంలో నిజానికి నా చేత్తో చక్కటి పాయసం చేసి మీ అందరి నోళ్ళు తీపి చేయాలనుంది. కానీ ఈ ఇంట్లో వంటగదిలోకి వెళ్ళే అర్హత లేదని ఆంక్షలు పెట్టారు. అందుకే స్వీట్స్ తెచ్చాను. ఫీల్ అవ్వకమ్మా, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నీలా ధైర్యంగా నమ్మిన దాని గురించి నిలబడి పోరాడేవాళ్ళు చరిత్రలో ఓడిపోయినట్టుగా ఎక్కడా లేదమ్మా. మావయ్య, ఈరోజు మీరు చేసిన మేలు వల్లే నేను ఈ ఆనందాన్ని పొందుతున్నాను. నేను నీ తరపునొచ్చి తాయారుగారు వాస్తవ్ దగ్గర మాట్లాడిన విషయం ఇంతటితో మర్చిపోమ్మా. దాముకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా పాత జ్ఞాపకాల్లోనే బ్రతుకుతున్నావా నువ్వు? అలాంటి పిచ్చి పిచ్చి ఆశలేం పెట్టుకోకు. యష్తో ఈ ఇంటితో నీకున్న బంధం ఏనాడో చచ్చిపోయింది. గీత దాటావో నీ వల్ల తాయారుగారు, వాస్తవ్, అను కూడా ఇబ్బంది పడతారు. జాగ్రత్త. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.